ఏంటి సార్ అంత టెన్షన్ గా ఉన్నారు? ఏం లేదయ్యా. ఏం లేకపోవడం ఏంటండి? మీ ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది టెన్షన్ గా ఉన్నట్టున్నారు. బాబాయ్ గారు ఫోన్ చేసినప్పుడు కూడా ఏంట్రా చిన్న ఏం లేదన్నాను కదా. అది కాదు సార్. ఒక్క నిమిషాలండి. ఏమైంది చిన్న? ఏం లేదు నాన్న. ఏమైందిరా? చెప్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావునని. రే, నువ్వు టెన్షన్గా ఉంటే నేను చూడలేను. నాకేం కాదు, నా గుండె గట్టిది, చెప్పు. మన గణేష్కి యాక్సిడెంట్ అయింది నాన్న. నాన్న నాన్న అందుకే ఎక్కడున్నాడు? రే గణేష్, అసలు ఎలా జరిగిందిరా ఇది? నువ్వు అంటే నాకు ఎలా తెలుస్తుందిరా? సరిగా చెప్పు. అసలు మా ఓన్ పొజిషన్ ఏందో జర క్లియర్ గా చెప్పురి. స్పైనల్ దెబ్బ తగలటం వల్ల కదలలేకపోతున్నాడు. చెస్ట్ ట్రిప్స్ విరిగిపోవడంతో ఊపిరి తీసుకోవడం కష్టం అవుతుంది. అయితే ప్రాణాపాయం ఏం లేదు. నెల రోజుల్లో మళ్ళీ మామూలు మనిషి అవుతాడు. మంచి డీల్ వచ్చింది అనుకుంటే ఇలా జరిగింది ఏంట్రా? సరే దాని ఫ్యామిలీకి మెసేజ్ ఇచ్చిండ్రా? ఇచ్చాను, రేపు మార్నింగ్ కల్లా వచ్చేస్తారు. సార్ మిమ్మల్ని పెద్ద డాక్టర్ గారు రమ్మంటున్నారు. నేను చేయాల్సిందంతా చేస్తున్నాం కదా, మా చేతుల్లో ఏమని చెప్పు. గణేష్ కొడుకున్నాను. మా నాయన కాశీ నుంచి వచ్చిన తర్వాత అందరం మీతాను వద్దాం అనుకున్నాం, కానీ నేనున్నానుగా. కూర్చోండి, ఇక్కడే కూర్చోండి సార్. పిలుస్తాను. ఇదిగో మినిస్టర్ మేకా నరసింహరావు గారిని డాక్టర్ పరిస్థితి ఏంటి? బ్రెయిన్ బాగా డ్యామేజ్ అయింది సార్. నరాలు కూడా చచ్చుబడిపోయాయి. నరకం అనిపిస్తున్నాడు సార్. మాట్లాడలేడు, గాలి కూడా పీల్చుకోలేడు. బతికినంతకాలం ఇలా జీవోత్సవంలో బతకాల్సిందే. గణేష్, షాక్ అయ్యావా? నేను పోలీస్ అని తెలిసినందుకే ఈ పొజిషన్లో ఉన్నావు. అదే శంకర్ నారాయణ కొడుకు అని తెలిస్తే ఇంకో పెద్ద షాక్ ఇవ్వనా? నానా గణేష్, నేను ఇలా చూస్తాననుకోలేదురా. నానా చేతిలో ఏదో చీటీ ఉంది. ఎరా శంకర్, నువ్వు వస్తావని నాకు తెలుసు. నేను ఈ నరకం అనుభవించలేకపోతున్నాను. నీ చేతులతో ఈ ఆక్సిజన్ మాస్క్ తీసేసి నాకు విముక్తి కలిగించు. ఇదే నా చివరి కోరిక. ఎలా నానా గణేష్ బాధ తట్టుకోలేకపోతున్నాడు. అతని చివరి కోరిక తీర్చండి నాన్న. నా చేతులతో? తప్పదు నాన్న. నీ బాధ నాకు అర్థమవుతుందిరా. చిన్న వాడి చెవులు నారాయణ మంత్రించదు. నిన్ను చంపకుండా ఎందుకు వదిలేసినా తెలుసా? నిన్ను ఆదరించి అన్నం పెట్టిన మా నాన్న చేతులతోనే నీ ఊపిరి తీయించాలని. నిన్నే కాదు, నాన్నకి ద్రోహం చేసిన వాడిని ఎవ్వడిని వదలను. బ్యాకప్ అయిపోయింది నాన్న. राम नाम सत्य है। 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 ఏమరామేక మినిస్టర్ గారు వచ్చిన రోజు చెప్పమంటివి 15 మినిట్ అయ్యే ఇంకా పిలుపు రాలే. వాడు లేట్ చేస్తే మనం వెయిట్ చేయాలా? చలా బడా డాక్టర్ పిలిచిన నూకపోతుంది వస్తుంది.
బాటిల్ ఒక్క కుక్కలో తాగేటోడు ఎవడన్నా చంపాలనుకుంటే కానీ చంపిందాకా నిద్రపోయేటోడు కాదు. 2 ఫ్యామిలీ ప్యాక్లు పలహారంలో తినేసేవాడు మహానుభావుడు. ఫ్యామిలీ ప్యాకులు తినేస్తే మానుబాడు. పార్ట్నర్ పోయినప్పుడు బాధ ఉంటుంది కదరా, బాధ లేదు అంటాం. ఎందుకు బాధ? డీల్ ఒకటి తగ్గడు, సంతోషించు. చిన్న అన్న అడగపోయినరా సందిగా అనిపిస్తలేండి ఆయన. దేని దగ్గర పోయాడు? మినిస్టరు ఏ ముహూర్తాలు కన్నావయ్యా? చిన్న మాట కాదు, పెద్ద మాట కాదు. ఏదో చిన్న పిల్లాడు, వదిలే మళ్ళీసాను. అన్నంత పని చేశారు కదా సార్. నేనేం చేశాడయ్యా? మీ మచ్చలాలతో శపిస్తే చచ్చిపోతాడని చెప్పారు. అలాగే చచ్చిపోయాడు. నిజమే, నువ్వు చెప్తుంటే నాకు అప్పుడు అర్థమైంది. కానీ గట్టిగా అనుకో, వింటే వాళ్ళని చంపేస్తాడు. అన్యాయం చేసి వెళ్ళిపోయాడు బాబు. నిన్నటి దగ్గర రైలు ఉన్నాడు, సడన్ గా రాలిపోయాడు. అన్నా ఈ డీల్ పూర్తయినాక పెద్ద దావత్ ఏర్పాటు చేస్తానే అన్నాడు. నడుము ఇట్లా మీ బాధ నాకు అర్థం అవుతుంది, కానీ మనం ఏం చేస్తాం చెప్పండి? పోయిన వాళ్ళతో మనం పోలేం కదా. పైగా ఇంత ప్రాఫిట్ వెంచర్ పెట్టుకుని మీరు ఇలా అయిపోతే ఎలా చెప్పండి? ముద్దు కృష్ణ, వీళ్ళకి నువ్వే ధైర్యం చెప్పాలి. నాకు కొంచెం ల్యాండ్ పనిలోనే నేను బయలుదేరుతాను. వెంకట్రావు గారు, ఇప్పుడు వాళ్ళు పుట్టేడు దుఃఖంలో ఉన్నారు. ఈ టైంలో బిజినెస్ వివరాలు మాట్లాడటం భావ్యం కాదు. ల్యాండ్ డాక్యుమెంట్స్ అన్ని ఇందులో ఉన్నాయి. వాళ్ళు రికవర్ అయినాక చూపించండి, తొందర ఏం లేదు. అన్నట్టు మీకు ఒక గుడ్ న్యూస్. ఏంటది? మనకు జెనీలో ఓకే అయిపోయింది. నిజమా? మీ షోరీలు చూసి ఫ్లాట్ అయిపోయింది. మన సినిమా కోసం 3 సినిమాలు వదిలేసుకున్నాం. ఓం నమస్తే బోలో బాబా, ఓం నమస్తే బోలో, నీతో పార్ట్నర్ అవుతా ప్రతి క్రైమ్ లో. నువ్వే బావాడు. ఏం చిన్న ఈ మధ్య చాలా బిజీ అయిపోయావు. ఎప్పుడు వస్తున్నావో ఎప్పుడు వెళ్తున్నావో తెలియట్లేదు. పోలీస్ ఉద్యోగం అంటే అంతే కదా, ఓ టైమింగ్ పాడా. పోలీస్ ఉద్యోగం? నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? చిన్న గురించి కాదు బావా, వాడి మామగారి గురించి. మావగారంటే? మా మామగారు అంటే అదే వాడి కాబోయే మామగారు. మన చిన్న ప్రేమించిన అమ్మాయి ఫాదర్ పెద్ద పోలీస్ ఆఫీసర్ కదా. ఏ ఎరా, నువ్వు ఒక అమ్మాయిని ఇష్టపడ్డావా? ఎవరా అమ్మాయి? ఉందిలే నాన్న. ఎక్కడో ఉండడం కాదు, నేను చూడాలి. నా కూడా నేను చూడాలి. తీసుకొస్తావా? తీసుకొస్తా కదా. ముందే చెప్పొచ్చు కదా. శివయ్య, వస్తే మీ నోరు జారడం వల్ల ఓ మంచి పని జరిగింది. అవునరా, అన్నయ్యని ఆనందంగా ఉంచడం కోసం నువ్వు చాలా కష్టపడుతున్నావు. కానీ అన్నయ్యకి నిజమైన ఆనందం నీ పెళ్లి తన చేతుల మీద జరగడంలోనే ఉంది. ఏంటిలా వచ్చావు? అంతా సెపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు నీ వింగ్ వేరు, నా వింగ్ వేరు. మీ అమ్మాయితో కొంచెం మాట్లాడాలి. మా అమ్మాయితో ఏం మాట్లాడాలి? కొంచెం పర్సనల్ సార్. ఇక్కడ పర్సనల్స్ ఏముండవు, ఏమున్నా ఇక్కడే మాట్లాడాలి. ప్రశాంతి, మీ దొంగ తిరుగుడు అంతా వేస్ట్. మా ఇంట్లో నాకు మ్యాచెస్ చూస్తున్నారు, పెద్ద పెద్ద సంబంధాలు వస్తున్నాయి. కట్నం ఎంత కావాలంటే అంత ఇస్తా ఉంటున్నారు. సరే, మంచి వచ్చాడు, మనం కనెక్ట్ అయ్యాం కాబట్టి నేను నీకు ఫిక్స్ అయ్యాను. నువ్వు కూడా ఫిక్స్ అయితే చెప్పు, పెద్దలను కూర్చోబెట్టదు. ఏంటి కూర్చోబెట్టేసేది? చూసావా ఎలా ప్రపోజ్ చేస్తున్నాడో? పెళ్లికి ముందే ఇలా ఉంటే పెళ్ళయ్యాక ఎలా ఉంటాడో ఆలోచించు. అంచేత నువ్వు చెప్పేసి అవతలికి పోతాడు. నేను అతన్ని ఇష్టపడుతున్నాను డాడీ. పెళ్ళంటూ చేసుకుంటే అతన్నే చేసుకుంటాను. ఏంటమ్మా ఇంత బ్యాడ్గా ప్రపోజ్ చేసి నుండి పెళ్లి చేసుకుంటావా? డాడీ, వీడికి నీకంటే పెద్ద పోలీస్ ఆఫీసర్ అనే కాన్ఫిడెన్స్, నాకంటే బాగుంటాననే బలుపు. ఇవన్నీ అనచాలంటే నేను వాడిని పెళ్లి చేసుకోవడమే కరెక్ట్. ఐడియా బానే ఉంది, కానీ పెళ్ళయ్యాక వాడు మనల్ని టార్చర్ పెడితే అలా ఏం జరుగుతుంది డాడీ, నన్ను నమ్మండి. సరే, మా అమ్మాయి కన్సిడర్ చేసింది కాబట్టి ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నాను. బట్ 1 కండిషన్. ముందు నేను మీ ఫ్యామిలీని చూడాలి, వాళ్ళు నాకు నచ్చాలి. పోనీ ఆయనతో నిజం చెప్పేసి కోఆపరేట్ చేయమని అడగలేకపోయావా? ఇంపాసిబుల్. అందరూ గాలి పీల్చి బతికితే ఆయన రూల్స్ పీల్చి బతుకుతాడు. మీ నాన్నే మోసం చేస్తున్నాను, మొత్తం చెడగొట్టేస్తా. అసలు ఏదంతా తులసి మావయ్య వాళ్ళు వచ్చిందిరా. ఎప్పుడు ఏదో ప్రాబ్లం క్రియేట్ చేస్తూ ఉంటాడు. ప్రాబ్లం ఆయనే క్రియేట్ చేశాడు కాబట్టి ఆయనే సాల్వ్ చేస్తాడు. చూడు, ఏంటయ్యా గెటప్లు ఏంటి? మీరు పోలీసులా పకటి వేసేగాళ్ళ? సార్, మా ఇంట్లో వాళ్ళని కలిసే ముందు మీకు విషయం చెప్పాలి అనుకున్నాను. ఏదో మిలికి లేకుండా నువ్వేమి చేయవు కదా, చెప్పు. ఏం లేదు సార్, మా పెద్దమామ కొంచెం తేడా. తేడా అంటే అటు కానీ చేత చేసి తేడా అంటే ఆ తేడా కాదు సార్. ఆయన కొంచెం మెంటల్ పేషెంట్. ఇప్పుడిప్పుడే రికవర్ అవుతున్నాడు. రోజు కూడా ఫిక్స్ అవుతాడు. అందరూ అదే ఫాలో అవ్వాలి, కాదంటే కరుస్తాడు. అయితే ఈ రోజు ఏం ఫిక్స్ అయ్యాడు? నేను ఈ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే అని, వీళ్ళంతా నా ఫాలోవర్స్ అని, మా నాన్నకి నిజమైన వారసు నేనే అని ఫిక్స్ అయ్యాడు. ఓకే, అంతేగా? అంతే. ఇంకేం మిల్క్ లేవు కదా? ఇంకేం లేవు సార్. మీరు మాత్రం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఎంతో మంది క్రిమినల్స్ ని హ్యాండిల్ చేశాను. ఆఫ్టర్ ఆల్ ఒక పిచ్చోడిని హ్యాండిల్ చేయలేనా? ఏంటి అందరూ చాలా ఖుషిగా ఉన్నారు? మా పెద్ద బావ గారు తులసిరామ్. ఓ, ఈయనేనా? నమస్కారం. నమస్కారం. ఏదో పెద్ద తెలిసినట్టు ఈయనేనా అంటాడు. అంటే ఈ తతంగానికి కర్త కర్మ క్రియ నువ్వేనని చిన్న చెప్పాడు. చెప్పాడా? మరి నిజం కూడా అదే కదా, ఎవరి క్రెడిట్ వాళ్ళకి ఇవ్వాలి. మరి బావ విషయం కూడా అది చెప్పారా? చెప్పాడు కూల్గా. బావగారు మావాడని చెప్పడం కాదు కానీ ఇంత చిన్న వయసులోనే అసెంబ్లీనే గడగడలాడిస్తుంది. మామూలుగా కాదు, మా చిన్న యూత్ అంతా యూనివర్సిటీ నుంచి డైరెక్ట్ గా అసెంబ్లీకి వచ్చేద్దాం అనుకుంటున్నారంట.
వీడి క్రాకే కాదు కన్ను కూడా వీకే. అవునవును, టీవీల్లో పేపర్లో చూస్తున్నాం. రోల్ మోడల్ అని, యూత్ ఐకాన్ అని చాలా చెప్తున్నారు. ఏం బావగారు? వీడేంటి తేడాగా ఉన్నాడు, నాకు కన్ను కొట్టాడు. చేసి తేడా కదన్నా, ఏదో ఓసీడీ అని చెప్పంటే ఇందాకే చెప్పాడు. నిజానికి యూత్ అంతా పాలిటిక్స్ లోకి వస్తేనే ఈ కంటి బాగుపడుతుంది. ఈ దరిద్రుడు నాకు కనుకొడతాడేంటి? నీకు కనుకొట్టాడా? ఇదేదో వీడికి సన్మాన సభలా ఉంది. కొంచెం టాపిక్ మార్చాలి. బావగారు మీరు ఎంత త్వరగా ముహూర్తాలు పెట్టిస్తే అంత మంచిది. అవునండి, ముహూర్తాలు పెట్టించి ముందుగా మాకు చెప్తే ఢిల్లీ నుంచి కార్లు పంచుకు రావాలి. మొదటి కార్డు మాత్రం మన ప్రధానమంత్రి మా అన్నగారికే ఇవ్వాలి. మీ అన్నగారు ప్రధానమంత్రా? అవునండి, మన ప్రధానమంత్రి ఎన్టీఆర్ఏ కదా. అంటే పోయిన ఎన్టీఆర్ గారిని ప్రధానమంత్రిని ఫిక్స్ అయ్యాడనమాట. వీడి క్రాక్ పిక్స్ కలింది. ఎక్కువసేపు ఉంటే కరిచినా కరిస్తాడు. అవునవును, మన ప్రధానమంత్రి అన్నగారే కదా. సరే బాబు గారు, ముహూర్తాలు పెట్టించి కబురు పెడతాను. తులసిరామ్ గారు, మీ ఎమ్మెల్యే అల్లుడిని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే. మావయ్య, ఈ సంబంధం మనకొద్దు. ఏమ్మా, అమ్మాయి నచ్చలేదా? అమ్మాయికి లక్షణంగా ఉందన్నయ్య, కానీ వాళ్ళ నాన్నే అచ్చోసిన అంబోత్లాగా అందరినీ చూసి కన్ను కొడుతున్నాడు. అదా పాప, ఆయనకేదో ఓసీడీ జబ్బు ఉందట, చిన్న చెప్పాట్లే. చూసావు సోదరు ఎలా మేనేజ్ చేశాను. ఆ అమ్మాయి కూడా అదే జబ్బు ఉందా? చిన్న కన్ను కొడుతోంది. ఇది ఆ కన్ను కొట్టడం కాదు బావా. బయటపడ్డారు. ఇంకొక పాయింట్ బీపీ రైజ్ అయినా స్ట్రోక్ వచ్చి ఉండేది. ఈసారి స్ట్రోక్ వస్తే మాత్రం ఎవ్వరూ ఏం చేయలేము. అంచేత మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అస్సలు టెన్షన్ పడకూడదు. అర్థమైందా? నాన్న, మీరు ఇక్కడే కూర్చోండి, నేను వెళ్ళి రూమ్ నెంబర్ కనుక్కొని వస్తాను. నాయన ఆరాంగా ఉండు, మొత్తం మేము చూసుకుంటాంగా. హాయ్. మీ తల్లి చూసుకున్నాడు అంటే